హాయ్ ఫ్రెండ్స్, ఏంది ఫ్రెండ్స్ మన ఎస్ఆర్హెచ్ ఇంత ఘోరంగా ఉడికిపోతుంది. అబ్బా 300 లోడింగ్ అని చెప్పి కనీసం 200 కూడా చేజింగ్ చేయలేకపోయింది నిన్న. అసలు మరి ఇంత ఘోరంగా ఆడుతుంది అనుకోలే భయ్య. ఏమైనా ఉప్పల్లో తప్ప బయట ఏడా ఆడేంత దమ్ముకి ఎస్ఆర్హెచ్ లేదనిపిస్తుంది నిజంగా. ఇంత దారుణంగా ఉడిపోతుంది భయ్య ఎస్ఆర్హెచ్. ఈ ఫస్ట్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ ఎందుకు లేపుతున్నారు అయ్యా? ఫస్ట్ ఒక 2 ఓవర్లు ఆడు, దాని తర్వాత బాల్ ఎట్లా వస్తుంది ఏంది, ఎప్పుడు ఏ బాల్ ఆడాలో అర్థమవుతుంది. నువ్వు రాగానే లేపుడు బేరం ఎందుకు పెడుతున్నావు అయ్యా? మంచి ఫామ్లో ఉన్నావు అనుకున్నా కానీ ఇంత దరిద్రంగా ఆడుతున్నావు. అలాగే నిషాన్ కిషన్ వస్తుంది కానీ ఈయన కూడా జర తొందరపాటు వల్ల అవుట్ అయిపోతుండు. ఈయన కూడా కొంచెం ఒక 5 ఓవర్ల దాకా ఆగండి, జర నిదానంగా ఉరికెత్తున ఆడండి. దాని తర్వాత 10 ఓవర్లలో దంచొచ్చు స్కోరు. ఇంకోటి మన మెయిన్ ట్రావెల్స్ హెడ్ ఈడ జర్ర కొంచెం పర్లేదు, లాస్ట్ 2 మ్యాచ్లు ఆడి కానీ ఈ మ్యాచ్ మరి ఘోరంగా ఆడిండు. చూడాలి మరి. అందరేమో కాటేరేమో కొడుకులు 300 కొడుతుంది అని చెప్పి కనీసం 150 కూడా చేజింగ్ చేయలేకపోతుంది. 200 కూడా చేజింగ్ చేయలేకపోయింది ఎస్ఆర్హెచ్. లాస్ట్ 4 మ్యాచెస్ ఓడిపోయినాం భయ్య. 2 మరి ఘోరంగా ఓడిపోయినాం. నెక్స్ట్ అన్న మరి మంచిగా ఆడి ఇప్పుడు అట్టడుగున ఉంది మన ఎస్ఆర్హెచ్. లాస్ట్ ప్లేస్లో ఉంది. మరి చూడాలి. ఇప్పటికైనా ఇంకా మ్యాచ్లు అయితే మిగిలి ఉన్నాయి, ఆడాలి, మంచిగా ఆడి గెలవాలి భయ్య. మీ అందరూ ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేయండి. మన ఎస్ఆర్హెచ్ గెలవాలి మెయిన్. అది మన టీం లాస్ట్ ఇయర్ కప్పు కొట్టలేదు, ఫైనల్ ఓడిపోయింది. ఈసారైనా కప్పు కొట్టి మనం మంచిగా కాటేరామ కొడుకులమని పేరు సంపాదించుకుందాం. ఓకేనా?